థ్యాంక్ యూ ఎవ్రీబడి. 3 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ క్రితం ఇదే పుష్ప ఆడియోలో ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరిని కలుస్తున్నాను. మై డియర్ ఫ్యాన్స్, ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను. నా ఆర్మీ, మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను. థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు మీకు ఏదో ఒక పంచ్ లైన్ ఇచ్చి హై ఇస్తుండాలి కదా మధ్యలో. ఏంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ అనుకుంటారా, పిచ్చోళ్ళారా, వైల్డ్ ఫైర్. సినిమాలో డైలాగ్ అది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. టైం తీసుకున్నా సరే పైకి కిందకి నడుస్తూనే మాట్లాడతాను, ఎందుకంటే నాకు ఒకటైతే వచ్చు, మన టైం వచ్చినప్పుడు మన టైం తీసుకుని మరీ మాట్లాడాలి. ఈ సినిమా నా కోసం ఎప్పుడు ఆడాలని నేను అనుకోలేదు. ఈ సినిమా ఆడాలని నేను 3 సార్లు అనుకున్నా. ఒక్కసారి ఫస్ట్ టైం కాదు, ఒకసారి ఇప్పుడంటే మేము సినిమా షూటింగ్ చేసే ఈ హడావుడి మధ్యలో సుకుమార్ గారు ఒకరోజు చాలా అంటే ఎంత కష్టం అంటే వెనక నరకం అనిపిస్తున్నారంటే ఇంకా సీన్ రావట్లేదు, తగ్గట్లేదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఇన్ని మధ్యలో ఆయన బ్రేక్ డౌన్ అయిపోయారు. అప్పుడు నేను అనుకున్నా, ఈ సినిమా ఈయన కష్టం కోసమైనా ఆడాలిరా బాబో. నేను ఇప్పుడు ఏ సినిమా ఆడాలని అలా కోరుకోను. ఐ ఓన్లీ థింక్ ఆఫ్ గివ్ ఎనర్జీ. మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళు ఏం చూస్తారని అనుకున్నాం. కాబట్టి నేను నిజంగా అలా కోరుకుందంటే ఓన్లీ సుకుమార్ గారి కోసం కోరుకున్నా, ఈ సినిమా ఇలా ఆడాలని. ఆ తర్వాత ఇంకొకసారి కోరుకున్నాను, 3 సార్లు కోరుకున్నాను. ఫస్ట్ సుకుమార్ గారు అప్పుడు కోరుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ అయిపోయినప్పుడు అందరి ఫేసులు చూస్తున్నా, మా కెమెరామెన్, మా అందరి ఫేసులు చూస్తుంటే అందరూ ఈ సినిమాకి దాదాపు 3 years ఆఫ్ దేర్ లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. వీళ్ళందరూ ఈ 3-4 years లైఫ్ మీనింగ్లెస్ అయిపోద్ది ఒక సినిమా కానీ రన్ అవ్వకపోతే. వీళ్ళందరూ ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరూ ఇది ఒక మెమరబుల్ ఫిల్మ్గా ఉండిపోవాలి వీళ్ళ లైఫ్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఐ వాంట్ టు మేక్ దిస్ ఫిలిం అ హిట్ ఫర్ ఆల్ ద పీపుల్ హు హావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ my heartful thank you to each and every person who has worked for this film. Thank you. I would like to thank people from across all the states, to the people, to the entire nation, and for people, Indians watching worldwide. Thank you so much. We have made this film called Pushpa. We have made a film, but it is you who has made it a phenomenon. Thank you so much. It is not our greatness, it is your grace. This film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. Eppudo oka festival, only when it comes to a big festival, all Indians all across the world in 6 different languages from India, everybody is going to come and celebrate it in the theaters. You know, I genuinely feel proud that people from all over the world, and all Indians around the world, I mean, are going to come for one celebration. A celebration peru Pushpa. Intakanta ee jeevithaniki chalu నాయన స్వామి. 12,000 థియేటర్లు ఇండియన్ సినిమా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంత పెద్ద స్కేలు ఇది మాకు వచ్చినందుకు మేమందరం మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ each and everyone for showering so much love on us. I hope we did this film with love and devotion. I hope it all touches your heart. And thank you each and everyone. I'd like to thank the Telangana police for their cooperation. I'd like to thank everybody. ఈ హడావుడిలో ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. Last and of course the most important, my dear fans. My dear fans, I love you. మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా, మీ ప్రేమకి థ్యాంక్ యూ. ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను, నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తా. ఐ లవ్ యూ మై ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నేను నిజంగా నా కష్టం రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా, కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా. నా కష్టం మీకు అంకితం. ఈ December 5th నా కోసం మిమ్మల్ని 3 ఏళ్ళు వెయిట్ చేయొచ్చా? ఈ December 5th నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. నేను ఇది బయట వాళ్ళకి చెప్పను, కానీ నా ఫ్యాన్స్కి మాత్రం చెప్తా, దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. బాగుండాలి, ఎందుకంటే మీరు సరైన టీచరు. ఒక్కళ్ళు దొరికితే దేశం తాలూకు దిశానిర్దేశాన్ని మార్చేస్తారు.
నాకు ఒకే ఒక టీచర్ చెప్పాడు, ఎప్పుడు 9th-లోనో 10th-లోనో నాకు తెలుగు పాఠం చెప్పాడు. ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు, చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు, భగత్ సింగ్ గురించి చెప్పాడు. నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక 9th-లో 10th-లో ఇచ్చిన ఒక టీచర్. అలాగే ఎప్పుడో 6వ తరగతిలో 8వ తరగతిలో ఒక మెడ్రాస్లో చదువుకుంటా ఉంటే చెన్నైలో ఒక టీచర్ చెప్పింది, ఎదుటివాడి కష్టాన్ని దోచేయకు అని ఒక పాఠం. అది డైరెక్ట్గా ఉండదు, కానీ గుర్రం జాషువా గారు రాసింది ఫిరదౌసి పాఠం చెప్పాడు నాకు. మాట ఇచ్చి నా గురించి నువ్వు నా కోసం శ్రమ కూర్చి రాయి అని ఇచ్చిన తర్వాత ఆ రాజు ఫిరదౌసికి డబ్బులు ఇవ్వడం. నాకు రక్తాన్ని కరిగించి రాశాను, నాకు ఇంటే ఆ మాట అన్నందుకు ఆయన మీద చంపేయడానికి రాజు పెడతాడు. ఆయన తప్పించుకొని తిరుగుతాడు. నాకు ఆ పాఠం నాకు నేర్పించింది ఏంటంటే, ఒకటి గుర్రం జాషువా గారి గొప్పతనం, 2 ఎదుటివాడి కష్టాన్ని మనం దొయ్యకూడదని. సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు. మీరు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని. నేను సినిమా హీరోగాని చెప్తున్నాను. హీరోలు మీకు ఎలా ఉంటారంటే, మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు. ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే ఆవిడ పేరు మర్చిపోయాను నేను, బ్రాంజ్ మెడల్కి రెజ్లింగ్కి ఒక వ్యాయామం ఒక పీటీ టీచరు మీ విద్యార్థులను తయారు చేశారు. ఆవిడ వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు. అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ. హీరోలు అంటే మీరు కేవలం సినిమాల్లో మీరే కదా మేడం, యు ఆర్ ఎ హీరో. హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండాలని అనుకోకండి. మామూలు కనిపిస్తారు, నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా, పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి, నాకు వాళ్ళు హీరోలు. నాకు వెంకటరామయ్య గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు, వేమన శతకాలు గుర్తుండిపోయినాయి. నాకు ఆయన హీరో, నాకు ఆ టీచర్. సో మీరు గొప్ప గొప్ప వ్యక్తులనితో పాటు మీ సినిమాలకు వెళ్ళండి, ఆనందించండి, అన్నీ చూడండి, కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు. మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి. మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే, మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే. మా నాన్న 10th క్లాస్తో ఆపేసినట్టున్నాడు, మెట్రిక్ తోటి. తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి. మా అమ్మ 5వ క్లాస్తో ఆపేసింది. కానీ వాళ్ళిద్దరి విలువలు ఎంత మంచి విలువలు అంటే, రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి దండం పెట్టుకునేది. నేను 2-3 సార్లు చూశాను, ఎవరికమ్మా దండం పెడుతున్నావు అన్న. ఏ దేవుడికి దండం పెడుతున్నాను అడిగితే మా అమ్మ అంది, నేను థామస్ ఆల్వా ఎడిసన్కి దండం పెడుతున్నాను అన్న, మనకి లైట్ ఇచ్చినందుకు, మన బల్బ్ ఇచ్చినందుకు, ఎలక్ట్రిక్ బల్బ్. ఆ విలువ చదువు వల్ల రాదు. నా పాయింట్ ఏంటంటే, మీరు పిహెచ్డీలు చదవండి, ఇంకోటి చదవండి, కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం. సో మీ తల్లిదండ్రులు అలా అంటారు. నా తల్లి హీరో, నా తండ్రి నాకు హీరో. ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న. అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు. విద్యార్థులు మీరు మీరు చూడాలి. పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకు బ్రేక్ఫాస్ట్లు చేసి, టిఫిన్లు చేసి, మధ్యాహ్నానికి ఏదైనా మళ్ళీ ఇంటికి వస్తే ఏదైనా తింటామని చెప్పి, మీకు వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించామనుకోండి, తల్లిదండ్రుల కష్టం. వాళ్ళ చిన్నపాటి బరువు తగ్గిస్తే చాలు, ఇంటికి వెళ్ళి స్కూల్కి వచ్చి మన అధ్యాపకులకు చిన్నపాటి బరువును తగ్గిస్తే చాలు, మనం చాలా ఎదుగుతాం. అలాగే మీరు, నా కోరిక అంతా ఏంటంటే, మీరు అద్భుతంగా అవ్వాలి. 21వ శతాబ్దం మీది. మీరు ఎవరిని ఆచరిస్తారు, ఎవరిని చూస్తారు, మీరు వాళ్ళ తయారవుతారు. మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఏమి చూస్తారో మీరు అదే అవుతారు. గుర్తుపెట్టుకోండి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలాగే తయారవుతారు. మీరు ఒక ఐన్స్టైన్ లాగా అవ్వాలనుకుంటే మీరు ఐన్స్టైన్ అవుతారు. లేదు, మీకు ఇష్టమైన ఒక వ్యక్తిని, ఎంత స్థాయి ఉందో మాకు తెలియదు, అతనిలా తయారవుతారు. కానీ విలువలు పాటించే వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే తప్ప మీకు మంచిది కాదు. నేను ఎప్పుడు కూడా నాకు చాలామంది సినిమా హీరోలు నాకు చాలా ఇష్టం. కానీ నేను తీసుకున్న హీరో నా టీచర్స్, నా హీరోలు. ఒక స్పోర్ట్స్ పర్సన్, ఒక వనజీవి రామయ్య, లేదంటే ఒక దశరథ్ మాంజీ. వాళ్ళు నడిస్తే రికార్డింగ్లు ఉండవు.
నా సినిమాలు వేసినప్పుడు నేను నడిస్తే వెనకాల రీ రికార్డింగ్లు ఉంటాయి. గెడ్డం తీసిన గెడ్డం ఉంచుకున్న సింహంలో డైలాగులు చెప్తే రీ రికార్డింగ్లు ఉంటాయి. కానీ నిజమైన హీరోలకి రీ రికార్డింగ్లు ఉండవు. కార్గిల్లో మన కోసం చచ్చిపోయిన హీరోలకి రీ రికార్డింగ్స్ ఉండవు. దేశ భద్రత కోసం చచ్చిపోయారు వాళ్ళకి రీ రికార్డింగ్లు ఉండవు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన కోసం కష్టం తెలియకుండా మనల్ని కాపాడే మన తల్లిదండ్రుల్ని, గొంతు చించుకొని మనం బాగుండాలని చెప్పి మన అధ్యాపకుల్ని, మన టీచర్స్ని. ఇంకా అన్నిటికంటే కూడా ఇందాక దారిలో వస్తూ ఉంటే మనకి చాలామంది మీకు శానిటేషన్ కోసం పనిచేస్తూ ఉన్నారు. మనకి వీధుల్ని శుభ్రంగా తుడిచే మన కుటుంబం అది. మన శానిటేషన్ వర్కర్స్కి మీరు గౌరవం ఇవ్వండి. అలాగే జపాన్ లాగా నేను చిన్నప్పుడు మా ఇంట్లో బాత్రూమ్ నేనే కడిగేవాడిని. మా నాన్న మా అమ్మ మా చేత కడిగిచ్చేవాడిని. అలాగే మన స్కూల్ బాత్రూమ్స్ కూడా జపాన్లో స్టూడెంట్స్ బాత్రూమ్స్ వాళ్ళే కడుగుతారు. ఇక్కడ మనం వేరే వాళ్ళ చేత చేయిస్తాం. సో విద్యార్థులకి ఎప్పుడైతే మనం అలాంటి పనులు చేస్తామో అంటే మనం వాడిన బాత్రూమ్స్ మళ్ళీ మనం కడగం, ఇంకెవరో కడగాలి, అలా కుదరదు. ఆ కల్చర్ అలవాటు చేసుకుంటే మీరు భవిష్యత్తు మీకు చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీకు అలవాటు అవ్వాలి. నేను అందుకనే ప్రతిసారి పారిశుద్ధ కార్మికులకి నేను ఎందుకంత గౌరవిస్తానంటే మీరు నాకు నిజంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఉంటాను. సో మీరు మీకు పనిచేసే టీచర్స్కి కానీ, వాచ్ సెక్యూరిటీ పీపుల్కి కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ మీరు ఒక్కొక్కసారి చిన్న థ్యాంక్స్ చెప్పండి. విద్యార్థులకు చెప్తున్నాను, మీరు మా కోసం ఇంత చేస్తున్నారు, చిన్న థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళ బిడ్డలు బాగున్నారు లేదని అడగండి. చాలా గొప్పగా ఉంటుంది. మా ఇంట్లో కొంతమంది మాకు సహాయానికి అప్పుడప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళ బిడ్డల కోసం నేను ఎప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేవాడిని. వాళ్ళు ఎంత ఆనందం వేసేదంటే వాళ్ళ కళ్ళల్లో డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అది మన వైపు కాంట్రిబ్యూషన్లా ఉండేది నాకు. సో మీరు నేర్చుకోవాలి అంటే హీరోస్ ఆర్ ఆల్ ఓవర్, నాట్ జస్ట్ ఇన్ సినిమా. మీకోసం పాఠాలలో ఉన్నారు హీరోస్, సరిహద్దుల్లో పనిచేస్తున్నారు, దేశం కోసం పనిచేసి ప్రాణాలను పణంగా పెట్టి చచ్చిపోయే పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, కష్టం తెలియకుండా మేధస్సుతోటి పనిచేసే కలెక్టర్లు, ఐఏఎస్ లాంటి వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా వాళ్ళని ప్రేరణగా తీసుకొని మీరు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి ఈ సమగ్రమైన ఈ తల్లిదండ్రులు అధ్యాపకుల ఈ కలయికని మీరు మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ